ఒక చిన్న కథ. పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాడు. అతని భార్య కురూపి. తన పేదరికం కన్నా భార్య కురూపితనమే అతని అమితంగా బాధించేది. ఒకరోజు అతను నదికి వెళ్ళి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేశాడు. ఆ తరువాత అక్కడే కూర్చొని సూర్యుని వైపు చూస్తూ, నిన్నందరూ లోక బంధువుడని భక్త సులభుడని అంటారు కదా, నాకు మాత్రం వరాలెందుకు ఇవ్వవు అంటూ ప్రార్థించాడు. అది చూసి జాలిపడ్డ సూర్యుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడకు వచ్చాడు. అతడికి 3 కొబ్బరికాయలిస్తూ, నీకు 3 వరాలిస్తున్నాను. నీకు ఏది కావాలిస్తే అది కోరుకొని కొబ్బరికాయ కొట్టు, వెంటనే అది ఫలిస్తుంది. అలాగని అన్నీ ఒకేసారి కోరుకోనక్కర్లేదు, నీకు కావాల్సినప్పుడు కోరుకోవచ్చని చెప్పాడు. అతను పరమానందంతో ఆ కొబ్బరికాయలు అందుకున్నాడో లేదో ఆ బ్రాహ్మణుడు ఆదృశ్యమైపోయాడు. అతనికి దూరంగా భార్య నీళ్ళ బిందుతో కనిపించింది. ఎండ ఆమె మీద పడుతుంది. భార్య మరీ కర్రీగా కనిపిస్తుంది. దాంతో ఇక ఉండబట్టలేక తన భార్య అతిలోక సుందరిగా మారిపోవాలంటూ ఒక కొబ్బరికాయ కొట్టాడు. అంతే, ఆమె అద్భుత సౌందర్య రాశిగా మారిపోయింది. సరిగ్గా అదే సమయంలో రాజుగారు రథం మీద వెళుతూ ఆమెను చూశాడు. ఇంతటి అందగత్తె తన అంతఃపురంలో ఉంటే బాగుండనిపించింది. ఆమెను చెయ్యి పట్టుకొని రథంలో కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోసాగాడు. అది చూసిన బ్రాహ్మణుడు తన భార్య ఒక పెద్ద ఎలుగుబంటిలా మారిపోవాలనుకుంటూ మరో కొబ్బరికాయ కొట్టాడు. రథంలో ఉన్న ఆమె ఎలుగుబంటిగా మారిపోవడంతో రాజుకు మతిపోయింది. కొంప తీసి ఈమె ఏమైనా మంత్రగత్తేమో అనుకుంటూ రథం మీద నుంచి ఒక తోపు తోసేసి వేగంగా వెళ్ళిపోయాడు. ఆ బలుకం తన మీదకి రాగసాగింది. దాంతో దిక్కుతోచని ఆ వ్యక్తి తన వద్ద ఉన్న చివరి కొబ్బరికాయ కొట్టి ఆమె తిరిగి ఎప్పట్లా మారిపోవాలని కోరుకున్నాడు. వెంటనే అతని భార్య తిరిగి మామూలుగా కురూపిలా మారిపోయింది. భగవంతుడే కనికరించి 3 వరాలిచ్చినా ఆ 3 వరాలు అతని పాలిట నిష్ఫలంగా మారిపోయాయి. అతను బీదవాడిగా, ఆమె అనాకరిలా మిగిలిపోయారు. ఏమైనా సద్వినియోగం చేసుకునే నేర్పు మనలో లేనప్పుడు ఎన్ని వరాలిచ్చినా ప్రయోజనం ఉండదని చెప్పడానికి ఇది ఉదాహరణ. అతను తెలివితేటలను, వివేకాన్ని ఉపయోగించి ఉంటే తన జీవితాన్ని మార్చివేసే వరాలను కోరుకొని ఉండేవాడు. అందుకే మనిషికి విద్య, వివేకం, వివేచన ముఖ్యమని చెప్పారు పెద్దలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.